హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. ఈరోజు పల్లి అచ్చు చేసుకుంటారు కదా! అలా ఉండలు కూడా చేసుకుంటారు కదా! బయట చాలా కాస్ట్ ఉంది కదా! హోమ్ మేడ్ టైప్‌లో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై చేసుకొని, దాన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత బెల్లం ఎంత కావాలో, ఎంత స్వీట్‌నెస్ కావాలో, ఎన్ని పల్లీలు తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోవాలనమాట. ఒక కప్ పల్లీలైతే ఒక కప్ బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లంని కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం పాకం వచ్చేలాగా కాసేపు వేడి చేయాలన్నమాట. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అప్పుడు బాగా మరుగుతాయి. నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. నెయ్యి ఇలాచీ ఫ్లేవర్ తగులుతుంది. దాని తర్వాత మనం పాకం ఎలా వచ్చిందో చూడాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ పాకం అందులో వేసి అవుతుందో లేదో చూస్తే పాకం వచ్చేసినట్టే మనకి. అది వాటర్లో చూసుకోవచ్చు అనమాట. అది ఉండవుతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లోనే వేరుశనగ గుళ్ళు వేసేసుకొని బాగా కలుపుకొని తిప్పుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి అది వేసుకుని అచ్చు కింద కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు. మనకి ఉండల కింద కావాలంటే అప్పుడు వేడికి పైన చేసేసుకోవాలి. మనం ఉండలు కావాలంటే అప్పుడు చేయి కాలిపోద్ది కాబట్టి ఏదైనా ఒక కవర్లో కొంచెం కొంచెం తీసుకుని దాన్ని చుట్టుకొని ఒక పక్కకు పెట్టుకుని ఉండలు అనుకో గట్టి అంటే మెత్తపడకుండా ఉంటాయి. అచ్చు అయితే మరి గాలికి ఉంచాలి కాబట్టి కొంచెంసేపు మెత్తపడిపోతుంది. ఉండలే బెస్ట్ నాకు తెలిసి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ట్రై చేసి కామెంట్